గుడ్ మార్నింగ్. ఈరోజు మనము ఐప్యాడ్ 10th జనరేషన్ వైఫై మోడల్ 64 జీబీది అన్బాక్సింగ్ చేస్తున్నాము. దీనిలో ఫస్ట్ థింగ్స్ వచ్చేసి ఐప్యాడ్, USB-C ఛార్జర్ కేబుల్. ఈ కేబుల్ ఈసారి డిఫరెంట్ మోడల్లో వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ USB-C పవర్ అడాప్టర్. మనం ఇది మిడిల్ ఈస్ట్ వర్షన్లో కొన్నాం కాబట్టి దీనిలో 3-pin ఛార్జర్ ఉంటుంది. ఇది మనకు 64 GB. మళ్ళీ దీనికి కలర్ ఏమో సిల్వర్. ఇక్కడ సిల్వర్ అని మెన్షన్ అయి ఉంటుంది. మనం బాక్స్ చూసి కూడా సిల్వర్ అని ఐడెంటిఫై ఎలా చేయాలంటే ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్ ఇక్కడ హైలైట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్లో ఉంటే ఇక్కడ ఎల్లో అని ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ లోగోలో సిల్వర్ కలర్ తోటి లోగో ఉంటుంది, సిల్వర్ కలర్ తోటి నేమ్ ఉంటుంది. ఇది మనము తీసుకున్న వర్షన్ ఏమో ఐప్యాడ్ 10th జనరేషన్ వైఫై 64 మోడల్ అండి. ఇక మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. మనకి బ్యాక్ సైడ్ కింద పైన 2 పుల్ ట్యాబ్స్ ఉంటాయి. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. ఇది చాలా ప్రీమియంగా అనిపిస్తుంది ఇలా తీయడం వల్ల. 1 2 3 బాక్స్లో వచ్చేసి ఒకటి ఐప్యాడ్, నెక్స్ట్ డిస్క్రిప్షన్ పేపర్ అండ్ ఒక ఛార్జర్ అండ్ కేబుల్. ఈ 3 ఐటమ్స్ మనకు ఐప్యాడ్లో వస్తాయి. మనం ఇది మొత్తం కవర్ అయ్యి ఉంది. దీన్ని మనం ఓపెన్ చేద్దాం. మనం తీసుకుంది సిల్వర్ కలర్ కాబట్టి సిల్వర్ కలర్ అండి. చూడండి, సిల్వర్ కలర్ లోగో చాలా బాగుంది. థిక్నెస్ కూడా మనకు సరిపోతుంది. ఇక మనకు కీబోర్డ్ కనెక్ట్ చేసుకోవడానికి టచ్ ఐడికి, వాల్యూమ్ బటన్స్ అండ్ సి పోర్ట్ ఛార్జర్ చాలా బాగుంది ఇది. మళ్ళీ మనకి ఈ మోడల్లో చేంజ్ చేశారు కదా కెమెరాది. ఆ పొజిషన్ ఇక్కడ నుండి ఇక్కడికి 9th జనరేషన్ నుండి 10th జనరేషన్ డిఫరెన్సెస్ అది. మళ్ళీ బ్రెజల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. చూడడానికి కూడా చాలా నీట్గా ఉంది. ఇట్స్ వెరీ గుడ్ లుకింగ్. ఇది ఒక బడ్జెట్ ఐప్యాడ్ అంటారండి. నెక్స్ట్ మనకు లక్కీగా ఏంటంటే ఈసారి అన్నిట్లలో తీసేస్తున్నారు కదా, లక్కీగా ఇంకా దీంట్లో తీసేయలేదు. సో ఇంకా బెస్ట్. ఇది మనకు 20 వాట్ ఛార్జర్ ఉందండి. నెక్స్ట్ ఈ కేబుల్ కూడా చాలా నైస్గా వచ్చింది ఈసారి. C to C అండ్ కేబుల్ మనకి నార్మల్ కేబుల్ లాకుండా మంచిగా ఫైబర్ లాగా ఇట్లా మంచిగా ఉంది, చాలా బాగుంది. ఇవి మనకు వచ్చినాయండి.